As a part of diabetes education program, today we will discuss what can be done for the diet to control diabetes. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మీరు చాలా మంది దగ్గర చూస్తుంటారు, డైట్ చేయండి అది తగ్గుతుంది, డైట్ చేయండి ఇది తగ్గుతుంది. కానీ జనరల్ పబ్లిక్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, దే డోంట్ నో వేర్ దే ఆర్ డూయింగ్ రాంగ్. వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు, లేదంటే ఇంకేదో ఫాస్టింగ్ చేస్తారు, కీటో డైట్ చేస్తారు, బట్ వాళ్ళకి రిజల్ట్స్ కనబడవు. ఎందుకు అంటే ద ప్రపోర్షన్ ఆఫ్ ఫుడ్, ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ దే ఆర్ కన్జ్యూమింగ్ ఇస్ నాట్ బీయింగ్ మానిటర్డ్. ఏమవుతుందంటే వాళ్ళు ఒక 24 అవర్స్లో ఒక 12 అవర్స్ 15 అవర్స్ డైట్ చేస్తారు, బట్ ఆ మిగిలిన 8 అవర్స్లో వాళ్ళకి అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ ఫుడ్ తింటారు. మన బాడీ ఖర్చు పెట్టే దానికన్నా ఎక్కువ ఫుడ్ తిన్నాం అనుకోండి, ఇన్ఎవిటబుల్గా స్టోర్ అవుతుంది. మనం ఒక 1500 కిలో క్యాలరీస్ ఖర్చు పెడుతున్నాం అనుకోండి, అవర్ డైట్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ టు 1500 ఆర్ లెస్. మనం బరువు ఎక్కువ బరువు తగ్గాలనుకోండి, అవర్ డైట్ షుడ్ బి లెస్ దాన్ 1500 కిలో క్యాలరీస్ డైట్. సో మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా, కీటో డైట్ చేసినా కానివ్వండి, ఇఫ్ ద క్యాలరీస్ యు ఆర్ కన్జ్యూమింగ్ ఆర్ మోర్ దెన్ ద క్యాలరీస్ రిక్వైర్డ్ ఫర్ యూ, అంటే మనం తినే ఫుడ్ మనకు అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ క్యాలరీస్ ఇస్తుంది అనుకోండి, ఇన్ఎవిటబుల్గా వెయిట్ గెయిన్ అవుతాం. మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా, కీటో డైట్ చేసినా దానికి రిజల్ట్ ఉంటుంది. సో ఎప్పుడన్నా సైంటిఫికల్లీ కరెక్ట్గా ఫార్ములేటెడ్ డైట్ చార్ట్ని తీసుకోవాల్సి వస్తుంది, అండ్ ఎలా తినాలనే దానికి కరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తూనే మనకి రిజల్ట్స్ కనపడతాయి. థ్యాంక్ యూ.